హలో వైటీ ఫ్యామిలీ. ఈరోజు ఇంకొక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేనైతే ఇక్కడ 2 ఆనియన్స్, ఒక 2 క్యారెట్స్ అండ్ చిన్న క్యాబేజ్, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వాటిని బాగా వాష్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా తురుముకొని ప్యాన్లో ఆయిల్ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఈ డిష్కి మనకి కావాల్సింది వెజ్జీసే. వీలైతే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో అవైలబుల్గా లేవని చెప్పి ఉన్న వాటిని అయితే నేను తీసుకున్నానండి. అయితే ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే మెత్తగా ఉడికిపోయేలా కాదు. ఒక మాదిరిగా కచ్చాబెచ్చగానే ఉండాలి. అంటే ఉడకనట్టుగా ఫ్రై చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగానే. ఈ డిష్‌లోకి మెయిన్‌గా సెకండ్ ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఈ ఎగ్సేనండి. సో నేను ఇక్కడైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. తీసుకున్న 3 ఎగ్స్‌ని ఒక బౌల్‌లో వేసి అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఏసి బాగా బీట్ చేశానండి. ఇంక నెక్స్ట్ అయితే పాన్ మీద అయితే ఆయిల్ వేసి ఇంక చపాతీనైతే కాలుస్తున్నాను. చపాతీ 2 సైడ్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ బ్యాటర్‌నైతే ఆ చపాతీ మీదైతే వేయాలండి. ఎగ్ బ్యాటర్ ఏసిన తర్వాత చపాతీని 2 సైడ్స్ బాగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకైతే తీసుకోవాలండి. ఇంక ఈ ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత గార్నిష్ కోసం అయితే ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ టమాటా కెచప్, 1 స్పూన్ మయోనీస్ తీసుకున్నానండి. అవన్నీ చపాతీకి బాగా రాసేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెజ్జెస్‌ని కూడా చపాతీలో వేసి రోల్ చేసుకోవాలి. ఫైనల్‌గా మన రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతకీ నేను నేమ్ చెప్పలేదు కదా! దీని పేరు మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్‌కి అయితే ఇచ్చాను. తను టేస్ట్ చేసి సూపర్ ఉందని చెప్పారు. ఆ ఒక్క మాటతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.